తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు ఇవాళ దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరిగింది. అయినా బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందులో బట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ ఇదే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో 6 మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు ఇవాళ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు.